ఓం శ్రీ మాత్రే నమః. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మిథున రాశి వారికి జూన్ నెల 15, 16, 17 తేదీల్లో మీకు అఖండ రాజయోగం పట్టబోతోంది. కోట్లు గడించే యోగం మీ జీవితాన్ని మార్చే సంఘటన జరగబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మిథున రాశి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి లైఫ్ అనేది ఏ విధంగా మారబోతోంది, ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి వారు గత కొంతకాలంగా కూడా మీరు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, ఆర్థికపరమైన సమస్యలు, మానసిక ఆందోళనలు కూడా ఈ సమయంలో క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదనే భావనలో మీరు ఉండవచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితులను మారే సమయం దగ్గర పడింది. మీ శ్రమకు, మీ యొక్క సహనానికి కూడా, మీ యొక్క పట్టుదలకు కూడా తగిన ఫలితం దక్కే అవకాశాలు అనేవి ఏర్పడవచ్చు. జూన్ నెల 15, 16, 17 తేదీలు మీకు ఒక కొత్త ప్రారంభానికి సంకేతాలుగా కూడా మారవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తి కావడం, ఎదురు చూస్తున్నటువంటి ఒక్క శుభవార్త వినిపించడం, లేదా మీ జీవితంలో ఒక ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ప్రవేశించడం వంటి పరిణామాలు జరగవచ్చు. ఆ వ్యక్తి ద్వారా ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక పరంగా కూడా మీకు ఉపయోగపడే ఒక మంచి అవకాశం అనేది లభించే సూచనలు కూడా ఉన్నాయండి. ఆర్థిక పరంగా ఈ కాలంలో కొన్ని అనుకూలమైన అవకాశాలు కనిపించవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం, వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు రావడం, లేదా మీ కృషికి తగ్గ ప్రతిఫలం అందరం వంటి పరిణామాలు కూడా ఉండవచ్చు. మీరు పెట్టిన చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయానికి దారితీసే అవకాశం అయితే ఉంటుంది. అయితే వచ్చిన అవకాశాలను కూడా తెలివిగా ఉపయోగించుకోవడం, ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించడం ఎంతో అవసరం. ఉద్యోగం మరియు కెరియర్ విషయంలో ఇంతకాలం మీ యొక్క ప్రతిభను గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క పనిని మెచ్చుకునే పరిస్థితి రావచ్చు. ప్రమోషన్, కొత్త ఉద్యోగ అవకాశం లేదా మీకు ఇష్టమైన రంగంలో ముందడుగు వేసే అవకాశం కూడా కనిపిస్తోంది. వ్యాపారాలు చేసేవారికి కొత్త భాగస్వామ్యాలు లేదా కొత్త కస్టమర్లు లేదా విస్తరణకు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడవచ్చు. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు మొదలవ్వడం, దూరమైనటువంటి బంధువులు తిరిగి కలవడం లేదా కుటుంబ సభ్యుల నుండి మంచి సహాయ సహకారాలు లభించడం వంటి పరిణామాలు జరగవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా కొత్త సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉంటాయి. ఈ పవిత్రమైనటువంటి సమయంలో దైవ నామస్మరణ, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి సత్కార్యాలు చేయడం వలన మనసుకు ధైర్యము, ప్రశాంతత లభిస్తాయని చాలామంది విశ్వాసం. సానుకూల దృక్పథంతో కష్టపడి పనిచేస్తే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఈ కాలం మీకు జీవితంలో గుర్తుండిపోయే మలుపుగా మారవచ్చు. మిథున రాశి వారు జూన్ నెల 15, 16, 17 తేదీలు మీ యొక్క జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు నాంది అవుతుంది. ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న మార్పులు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందుకు రావచ్చు. అయితే నిజమైన రాజయోగం అనేది దైవ విశ్వాసంతో పాటుగా మీ కష్టము, మీ యొక్క తెలివైన నిర్ణయాలు, మీ పట్టుదలతోనే సాకారం అవుతాయి. ధైర్యంగా ముందుకు సాగండి. ముక్కోటి దేవతల కటాక్షం మీపైన కనిపిస్తోంది. పెద్దల ఆశీర్వాదం కూడా మీకు అండగా నిలుస్తుంది. మీ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా ఇటువంటి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మిథున రాశి జాతకులు ఒక ప్రత్యేకమైనటువంటి యోగాన్ని కలిగి ఉంటారు. అంతేకాదండి, పని చేసే అవకాశం ఉంటుందని కూడా జ్యోతిష సంప్రదాయాలు చెబుతున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని సమయంలో అకస్మాత్తుగా పూర్తి కావచ్చు. మీరు ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్, ఒక సందేశము లేదా ఒక వ్యక్తి రాక మీ జీవితంలో కొత్త ఆశలను నింపుతుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన పరిణామాలు కనిపించవచ్చు. ఆర్థిక పరంగా కూడా ఈ కాలం ఎంతో ప్రత్యేకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం లేదా వ్యాపారం అనుకుని లాభాలు రావడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారితీసే అవకాశం అయితే ఉంటుందని భావన. అయితే ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి తీసుకోవడం, అనవసరమైన ఖర్చులు తగ్గించడం మీకు మరింతగా మేలును చేస్తాయి. మీ కుటుంబ జీవితంలో కూడా ఆనందకరమైన మార్పులు అయితే కనిపించవచ్చు. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు, దూరమైనటువంటి బంధువులతో కూడా మళ్ళీ కలయిక లేదా కుటుంబానికి సభ్యుల నుండి పూర్తి సహకారం లభించడం వంటి పరిణామాలు కూడా జరగవచ్చు. చాలా కాలంగా మీతో మాట్లాడని ఒక వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. అపార్థాలు తొలగి బంధాలు మరింత బలపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీ యొక్క జీవితాన్ని మార్చే 3 ముఖ్యమైన సంకేతాలు కనిపించవచ్చు. 1, చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వినిపించడం. 2, ఆర్థికంగా ఊరటించే ఒక అవకాశం లేదా లాభం కలగడం. 3, మీకు గౌరవం, గుర్తింపు తీసుకొచ్చే ఒక కొత్త పరిచయం లేదా సంఘటన అనేది జరగడం. ఇటువంటి పవిత్రమైనటువంటి సమయంలో మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైనటువంటి వారికి సహాయాన్ని అందించడం కూడా, మంచి పనులు చేయడం వల్ల కూడా మీ మనసుకు ప్రశాంతత అనేది అందుతుంది. ఆత్మవిశ్వాసం కలగవచ్చని కూడా చాలా మంది విశ్వసిస్తారు. సానుకూల ఆలోచనలతో, క్రమశిక్షణతో మీరు కష్టపడి పనిచేస్తే ఇది ఒక స్వర్ణయుగానికి నాంది కూడా కావచ్చు.
మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే సామర్థ్యం కూడా వీరిలో ఉంటుంది. మాట తీరు ఆకట్టుకునేలాగా ఉంటుంది. ఇతరులతో సులభంగా కలిసిపోతారు. వీరు మంచి సంభాషణ నైపుణ్యం కలవారుగా ఉంటారు. చురుకుతనం అనేది అధికంగా ఉంటుంది. ఒకే పనిలో కాకుండా అనేకమైన విషయాలపైన ఆసక్తి వీరు చూపుతూ ఉంటారు. సృజనాత్మక ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త మార్గాలను అన్వేషించడానికి వీరు ఇష్టపడతారు. స్నేహశీలులు, కొత్త పరిచయాలు చేసుకోవడంలో వీరు ఎప్పుడు కూడా ముందుంటారు. స్నేహితులను విలువైన వారిగా భావిస్తూ ఉంటారు. వీరు జాగ్రత్త పడాల్సినటువంటి లక్షణాలు: నిర్ణయాలలో మార్పు. ఒక నిర్ణయం తీసుకున్న తదుపరి దానిని మార్చే స్వభావాన్ని వీరు కొన్నిసార్లు కలవారుగా ఉంటారు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వీరు ఆలోచించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. చిన్న విషయాల గురించి కూడా చాలా అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. ఒత్తిడికి గురి అయ్యే అవకాశం అయితే వీరిలో ఉంటుంది. ఒకే పైన ఎక్కువసేపు దృష్టి పెట్టడం చాలా కష్టం. కొత్తదనం కోసం కూడా వెతుక్కుంటూ ఉండవచ్చు. భావోద్వేగాలను దాచిపెట్టడం, బయటకు ఉల్లాసంగా కల్పించిన మనసులోని బాధను అందరితోనూ పంచుకోరు. ప్రేమలో నిజాయితీ అనేది ఉంటుంది. స్నేహం మరియు పరస్పర అవగాహనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జీవిత భాగస్వామి స్నేహితుల్లాగా ఉండాలని వీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. కమ్యూనికేషన్, మీడియా, బోధన, మార్కెటింగ్, వ్యాపారం, రచన, ఐటీ, సెల్ఫ్ వంటి రంగాల్లో రాణించే అవకాశం ఉంటుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. తెలివిగా అవకాశాలను ఉపయోగించుకోవడం వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి గుణం. అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా పూర్తిగా ఆలోచించడం మంచిది. కొత్త జ్ఞానం, ఆధ్యాత్మిక విషయాలు, ప్రయాణాలు, విభిన్నమైనటువంటి అనుభవాలపైన ఆసక్తి చూపుతారు. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే సామర్థ్యాన్ని కలవారుగా కూడా వీరు ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు త్వరగా కోలుకొని మళ్ళీ ముందుకు సాగే ధైర్యాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. మిథున రాశి వారికి చురుకుతనం, తెలివితేటలు, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం, స్నేహపూర్వక స్వభావం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే నేర్పు కూడా అధికంగా ఉంటాయి. ఈ బలహీనతలు ఏమిటి అంటే వీరు ఎక్కువగా ఆలోచించే స్వభావాన్ని అయితే కలవారుగా ఉంటారు. అంతేకాదండి, ఈ రాశి జాతకులు నిర్ణయాలలో అసలు స్థిరత్వం లేకుండా ఉంటారు. ఒకేసారి చాలా పనులు చేయాలని ప్రయత్నించడం వల్ల, కొన్నిసార్లు భావోద్వేగాలను దాచుకోవడం వలన కూడా వీరు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. సంక్లిప్తంగా చెప్పాలి అంటే మిథున రాశి వారి తెలివైన, చురుకైన, స్నేహశీలి వ్యక్తులుగా వర్ణించబడతారు. కొత్త అవకాశాలను స్వాగతించడం, పరిస్థితులకు తగ్గట్లుగా మారడం వీరి యొక్క బలము. అయితే నిర్ణయాల్లో స్థిరత్వం, ఓర్పు పెట్టుకుంటే జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని జ్యోతిష్య సాంప్రదాయాల సూచన. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.